యాందిరయ్యా యాన్ చేస్తున్నా అమ్మ జ్వరం ఉంటే చచ్చిపోతుంటా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ సతీష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. లాంగ్ వీడియోతో వచ్చి చాలా డేస్ అయిపోయింది కదా. ఈరోజు అయితే ఒక మంచి లాంగ్ వీడియోతో వచ్చాను. మీషో నుంచి చాలా తక్కువ బడ్జెట్లో కిచెన్ ఐటమ్స్ తీసుకున్నాను. అందరు బడ్జెట్లో వచ్చేసేలాగా ఈవెన్ 70-80 రూపీస్ కూడా వచ్చే ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీ ముందే ఓపెన్ చేద్దాం అనేసి ఒక 2-3 డేస్లో ఇవన్నీ వచ్చాయి. నేను ఓపెన్ చేయలేదు, మీ ముందు ఓపెన్ చేద్దాం అనేసి. లెట్స్ ఓపెన్ ఇట్. ఒక్కొక్కటి ఓపెన్ చేసి ఎలా వచ్చాయి అనేది చూసేద్దాం. ఫస్ట్ డిష్ చోట వడ చిన్నదంతా స్టార్ట్ చేద్దాం. చిన్నదే అండ్ స్టార్టింగ్ కూడా తక్కువ ప్రైజ్ తీసుకుంది. ఇది మనకి ఒక క్యూట్ ఆయిల్ డిస్పెన్సర్ అనమాట. మనకేమో ఇది ప్లాస్టిక్ మెటీరియల్లో వస్తుంది. దీనికి ఇచ్చిన బ్రష్ ఏమో మనకి సిలికాన్ బ్రష్ ఇచ్చారు. ఇందులో మనం ఆయిల్ వేసుకొని దోశకు కానీ కొంతమంది పరోటా చేసినప్పుడు చపాతీ చేసినప్పుడు ఆయిల్ అప్లై చేసుకుంటారు కదా, దానికైతే ఇదైతే నాకు దోశకి బాగా యూజ్ అవుతుందని తీసుకున్నాను. చాలా క్యూట్గా కూడా ఉండేది. అంటే దీనిపైన ఇలా చిన్న బొమ్మ వచ్చింది చూడండి, అందుకనేసి మెయిన్ ఆ బొమ్మ గురించి తీసుకున్నానండి. చాలా క్యూట్గా ఉందనేసి. ఆ డబ్బాలో అయితే మనం ఆయిల్ వేసుకొని దీనికి ఇలా బ్రష్ని అటాచ్ చేసుకొని క్యాప్ పెట్టేసుకుంటే అయిపోతుంది. చాలా బాగుంది. కానీ అని పైన డక్ ఫేసే మనకి స్టిక్కర్ ఇచ్చారు. కొంచెం వాటర్ తగిలిన ఆయిల్ తగిలిన వదిలిపోద్ది అనుకుంటున్నాను, కానీ చూడడానికైతే చాలా క్యూట్గా ఉంది. ఇదైతే నాకు 78 రూపీస్ ఆర్ 84 రూపీస్ పడింది. నేను పైన ట్యాగ్ చేస్తాను. చాలా క్యూట్గా ఉంది. మెయిన్ దోశలు చేయడానికి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ సెకండ్ ఐటమ్ ఇది చపాతీకి మనము అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇది ఎలా యూజ్ చేస్తాను అనేది పైన వీడియో స్టార్ట్ చేస్తాను. స్మెల్ అయితే అస్సలు బాగాలేదు, కానీ ఇది ఇప్పుతున్నంతసేపు మాత్రం చాలా కష్టంగా అనిపించింది. గట్టిగా అంటుకుపోయి ఉండిపోయింది. అలా యూజ్ చేస్తుంటే మరి అంటుకోదేమో కానీ స్టార్టింగ్ మాత్రం వాళ్ళు ప్యాకింగ్ దగ్గరగా చేశారు కదా, బాగా టైట్గా అతికిపోయి ఉండిపోయింది. మనకి సిలికాన్ మెటీరియల్ వస్తుంది. ఇక్కడ మనం చపాతీ ముద్ద పెట్టుకొని మనకి ఏ సైజ్, ఇప్పుడు చిన్న సైజులో అయితే మనం పూరి టైప్ ఇంత సైజులో, చపాతీ అయితే ఇంకొంచెం పెద్దగా మనం ఏ సైజులో చేయాలనుకుంటున్నామో ఆ సైజులో అయితే దీనిలో చేసుకోవచ్చు. అంటే చపాతీ రాని వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా చేస్తున్న వాళ్ళు, కరెక్ట్ షేప్ రాదు. కొంతమందికి అమీబా షేప్ కానీ ఇంకేదేదో వగైరా షేప్స్ అన్నీ వస్తూ ఉంటాయి. చపాతీ రాని వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. లేదు మాకు పర్ఫెక్ట్ గా చపాతీ చేయడం వచ్చు అనుకున్న వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే, చపాతీ పీట మీద పాడినప్పుడు పిండి మొత్తం మనకు చుట్టూ అయిపోతూ ఉంటుంది. అదే టైల్స్ మీద, కిచెన్ టైల్స్ మీద మాత్రం ఆ పిండి పడిపోతే కొంచెం తడి తగిలిన అస్సలు చూడదు కదా, గట్టిగా అయిపోతుంది. అలాంటి టైంలో కూడా ఇది బాగుంటుంది. పిండి ఒకవేళ ఇంక చుట్టూ చాలా మనకు ప్లేస్ ఉంది కదా, ఒకవేళ చుట్టూ దీని పిండి అయిపోయినా యూజ్ చేసుకున్నంతసేపు యూజ్ చేసుకోవచ్చు. లేదు పని అయిపోయిందంటే ఫోల్డ్ చేసైనా మనం పడేయవచ్చు. చపాతీ చేయడం కొత్త అనుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇదైతే నాకు 103 రూపీస్ 102 రూపీస్ వచ్చింది. అండ్ థర్డ్ వన్, ఇదైతే నాకు కాంబో ప్యాక్ వచ్చాయి. తర్వాత 3 వస్తున్నాయి. ఫస్ట్ వచ్చి ఈ బౌల్ అనమాట. మనకి ఇలా హోల్స్తో వస్తున్నాయి. మనము రైస్ వాష్ చేసుకోవడానికి కానీ ఏదైనా వెజిటేబుల్స్ వాష్ చేసుకొని ఇందులోనే ఉంచుకొని మనం కట్ చేసుకోవచ్చు. లేదు అన్న ఫ్రూట్స్ కానీ ఇలా ఏమైనా వాష్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా హ్యాండిల్ కూడా ఇచ్చారు. ఇలా మనం పోర్ చేసుకుంటే అయిపోతుంది. ఇందులో వాటర్ వేసుకొని మంచి క్వాలిటీగానే ఇచ్చారు. ఇది మనకి ప్లాస్టిక్ మెటీరియల్ వస్తుంది, చాలా బాగుంది. సెకండ్ వన్ వచ్చి ఇది మనం యాపిల్స్ కట్ చేసుకోవచ్చు. అన్ని కూడా ఒకే సైజులో ఉండాలి అనుకున్నప్పుడు ఇది యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది మనకి డ్రై ఫ్రూట్ కట్టర్ అనమాట. అంటే ఇప్పుడు షేక్స్ చేసుకున్నా, ఇంకేమైనా స్వీట్ రెసిపీస్ చేసుకున్నా పైన ఇలా గార్నిష్ చేయడానికి
డ్రై ఫ్రూట్స్ మనము చిన్న చిన్న పీసెస్గా ఎంత కట్ చేయలేం కదా, ఆ టైంలో అయితే ఇది బాగా పనిచేస్తుంది. ఇందులో వేసుకొని దీన్ని చాలా రివ్యూస్ చూసాను, చాలా బాగా పనిచేస్తుంది ఇదైతే. చూడండి ఇలా ఇందులో మనకి ఇలా కట్టర్లా ఇచ్చారు. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా రౌండ్గా తిప్పితే మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి చిన్న చిన్న పీసెస్గా కట్ అవుతాయి. ఈ కాంబో 3 వచ్చి నాకు జస్ట్ 138 రూపీస్కి 3 ఐటమ్స్ వచ్చాయి. దీన్ని సింగిల్గా మనం తీసుకొని అనుకుంటే దాంట్లో 80 or 90 రూపీస్ చూపిస్తున్నది, కానీ కాంబోలో మాత్రం ఈ 3 కలిపి 138 రూపీస్కి వస్తుంది. బెస్ట్ అని చెప్పొచ్చు. 4 ఫ్రైస్ మనకి. ఇది కూడా మనకి ఆయిల్ డిస్పెన్సరే, కానీ ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంటుంది అండ్ మనకి ఇది గ్లాస్ లో వస్తుంది. ఇలా చూడండి మనకు మంచి గ్లాస్ మెటీరియల్ లో ఇచ్చారు. ఇందులో ఓపెన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఇదైతే మనం 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి తక్కువ ఆయిల్ వాడతాము అంటే ఇలా స్ప్రే టైప్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ దాన్ని ప్రెస్ చేస్తే మనకి తక్కువ ఆయిల్ స్ప్రే అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ప్యాన్ ఫ్రై ఏమైనా చేసినప్పుడు అది యూజ్ అవుతుంది. లేదు మనం కర్రీస్కి కానీ ఇంకేదైనా ఎక్కువ ఆయిల్ మనకు కావాలి అంటే ఇలా ఒక బటన్ ఇచ్చారు. దాని బ్యాక్ సైడ్ కొంచెం అని మనకి ఎంత ఆయిల్ కావాలంటే అంత వేసుకోవచ్చు. ఐ థింక్ 169 ఇదైతే వచ్చింది నాకు. ఇంత మంచి తక్కువ బడ్జెట్లో మనకి ఇంత మంచి మెటీరియల్తో ఇచ్చారు. అండ్ 5th one ఇదైతే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా మనకి కార్న్ కటర్. ఇదైతే మన ప్లాస్టిక్ మెటీరియల్ లో వస్తుంది. లోపల మనకి కార్న్ ని పీల్ చేసేది మాత్రం మనకి స్టీల్ లో ఇచ్చారు. ఓపెన్ చేసిన తర్వాత రైట్ చేద్దాం. దీన్ని ఇలా ఫిక్స్ చేసుకొని ఇక్కడ మనం కార్న్ పెట్టుకొని ఇలా తిప్పితే ఇందులో మొత్తం కార్న్ అనమాట వచ్చేస్తుంది. దాన్ని మనం ఏ రెసిపీస్ చేసుకోవాలంటే అది చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. ఇలా ఒక్కొక్కటి చేతితో వండడం అంటే చాలా కష్టం కదా. ఇదే ఇలా పెట్టేసి మనం సింపుల్ గా కలెక్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఇదైతే అండ్ చాలా మంచిగా వర్క్ అవుతుంది కూడాను. నేను చాలా మంచి రివ్యూస్ చూసాను దీని మీద వర్క్ అవుతుందా లేదా అనేసి. కానీ ఇదే ఎందుకు ఇచ్చారో నాకు ఐడియా లేదు. ఇది ఎందుకు యూజ్ చేస్తారో మీకు తెలిస్తే చెప్పండి. అంటే ఐ థింక్ కార్ పైన ఇది ఉంటుంది కదా పట్టుకున్నది, దానికి ఇలా తగిలిసి తిప్పుతారో ఏమో మరి చెయ్యి నొప్పి రాకుండా. నాకైతే ఇది తెలియదు. మనం ఇలా కార్ అంటే ఇలా ఫ్లెక్సిబుల్ గా ఉంది, అందుకే కార్ ఇలా పట్టుకొని ఇలా ట్విస్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ప్రైస్ వచ్చి దీని పైన ఇవ్వలేదు. నేను పైన ట్యాగ్ చేస్తాను ప్రైస్. నాకు ఐడియా లేదు దీని ప్రైస్ అయితే. ఇది కూడా మంచిగా యూజ్ అయ్యే ఐటమే. ఇది వెజిటేబుల్ కటర్. చాలా మంది ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేయడానికి కానీ టమాటా కట్ చేయడానికి కానీ చాక్ అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. దీంతో అయితే చాలా ఈజీగా మనం కట్ చేసేవచ్చు. దీనికైతే 3.9 రేటింగ్ ఉంది. మంచి 1500 పైగానే మనకి ప్రోడక్ట్ అనమాట తీసుకున్నారు. ఇది ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ మనం సెట్ చేసుకొని ఇందులో ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇలా సెట్ చేసుకొని ఇక్కడ మనకు ఒక బటన్ ఇస్తున్నాడు, లాకర్ అన్లాక్. ఇది ప్రెస్ చేస్తే ఇలా పైకి వస్తుంది చూడండి. ఆనియన్స్ పుష్ చేసుకుంటే చాలు. ఆనియన్స్ అయినా టమాటా అయినా ఇంకే వెజిటేబుల్స్ అయినా చిన్న చిన్న పీసెస్ గా కట్ అయిపోతుంది. ఇదైతే ఈ ప్రోడక్ట్ అయితే బ్యాచులర్స్ కి అయితే చాలా బాగుంటుంది అండ్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి కొంచెం వండడం అంతే కష్టం కదా, వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతుంది. మనం యూజ్ చేసిన తర్వాత ఇలా ఇచ్చేసి గట్టిగా మనం ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది.
చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్ ఇదైతే. జస్ట్ 135 రూపీస్కి ఇంత మంచి ప్రొడక్ట్ వచ్చింది. ఏదైనా మనకు మీషోలో మనం వెతకాలే కానీ తక్కువలోనే మనకి చాలా మంచి ప్రొడక్ట్స్ దొరుకుతాయి అండ్ బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. ఇదైతే నేను కాంబోలో తీసుకున్నాను. ప్యాక్ ఆఫ్ 2 వస్తున్నాయి. ఈ 2 వచ్చి నాకు 128 రూపీస్ ఆ ప్రైస్లో వచ్చాయి. 2 చూడండి, ఇలా మనం ఓపెన్ చేసుకొని ఒక్కొక్క పోర్షన్లో మనకు 4 స్పూన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒక దాంట్లో కారం, ఒక దాంట్లో ఉప్పు, లేదు అంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా మనం ఏమైనా వేసుకోవచ్చు. లేదంటే పోపు సామాన్లు కానీ వేసుకుంటే బాగుంటుంది. అండ్ మనకి స్పూన్స్ కూడా ఇచ్చారు కాబట్టి మనము యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే పికిల్స్ కూడా మనం వేసుకోవచ్చు. మనకి ఎందుకంటే 4 పోర్షన్స్ లాగా ఇచ్చారు, ఒకటి మిక్స్ అయిపోతుందని లేదు. అండ్ జస్ట్ ఇలా మనం మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, చెక్ చేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు ఏ ఎండ్ పాయింట్ దగ్గర నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. మీరు లైక్ చేసుకుంటే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేసుకోండి ప్లీజ్. ఇంకేంటో ఓపెన్ చేసే ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్స్ అన్నమాట. చాలా క్యూట్ గా ఉంది చూడండి. అండ్ మంచి ప్లాస్టిక్ మెటీరియల్ కానీ మంచి మెటీరియల్ ఇచ్చారు. మూత తీసి ఇలా మనకు ఒక 6 బాక్సెస్ లా ఇచ్చారు. ఇది మనం వాష్ చేసుకున్నప్పుడు కూడా వాష్ చేసుకోవచ్చు. ఇవన్నీ తీసి వాష్ చేసుకోవచ్చు. ఇట్లా తీసుకొని వాష్ చేసుకుని అయిపోతుంది. మనం చాప్ చేసిన వెజిటేబుల్స్ ఇప్పుడు కొంతమందికి మార్నింగ్ వేగంగా లేసి వంట వేగంగా కుక్ చేయాలని ఉంటుంది. అప్పుడు మనము ప్రతిదీ ఒక్కొక్క బౌల్లో తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఎంత తోస్తుంది చెప్పండి, మనకి స్టోరేజ్ ఉండాలి కదా. అదే మనం ఇందులో కట్ చేసుకొని ఉంచుకుంటే మనకి బాగుంటుంది. అలాగే అల్లం చాప్ చేసింది కానీ, తెల్లుల్లి చాప్ చేసింది కానీ, ఏదైనా వెజిటేబుల్స్, టమాటా, ఆనియన్స్ ఇలా మనం చాప్ చేసుకొని ఇందులో పెట్టుకుంటే మనకి తక్కువ అంటే ఫ్రిడ్జ్ గజిబిజిగా కనిపించకుండా నీట్గా ఉంటుంది. అండ్ మనకి నీట్గా మనం క్లోజ్ చేసి పెట్టేసుకుంటాం. మార్నింగ్ కుక్ చేసుకున్నప్పుడు కూడా మనం చాప్ చేసిన టైం కాబట్టి వేగంగా కుక్ చేసుకోవచ్చు కూడాను. చాలా మంచి బడ్జెట్లో వస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఈ బాక్స్ నాకు 136 రూపీస్కి వచ్చింది. చాలా తక్కువ బడ్జెట్లోనే కదా. మంచి క్వాలిటీగా ఉంది. మనకి ఫ్రిడ్జ్ నీట్గా కనిపిస్తుంది ఇలాంటివి మనం యూజ్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో అయితే. అండ్ చాలా మంది ఆఫీస్ వెళ్ళే వాళ్ళు, పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఈ బాక్స్ అయితే. మనం చాప్ చేసుకొని అన్ని వెజిటేబుల్స్ ఇందులో పెట్టుకొని మనం నెక్స్ట్ డే కుక్ చేసుకోవచ్చు. థర్మోకాల్ అన్ని మనకు ప్యాక్ ఇంత దీనికి ఎందుకు చెప్పారు అనుకుంటున్నారా? చాలా వాల్యూ అండ్ బాక్స్. సెర్మిక్ బౌల్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి చూడండి. మనకు సెర్మిక్ మెటీరియల్ లో వస్తుంది. మనం ఇందులో ఫుడ్ పెట్టి ఎవరికైనా సర్వ్ చేసినప్పుడైనా ఇలా చాలా బాగుంటుంది. అండ్ యూట్యూబ్ ఛానల్, మెయిన్లీ యూట్యూబ్ ఛానల్స్ చేసిన వాళ్ళకి, కుకింగ్ ఛానల్స్ చేసిన వాళ్ళకి ఇందులో మనం సర్వ్ చేసి వీడియో రికార్డింగ్ చేస్తే చాలా అందంగా కనిపిస్తుంది. ఇందులో అయితే చూడండి మనకి మంచి బ్లూ కలర్ లో వైట్ కలర్, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో ఎంత బాగుంది చూడండి. ప్లేట్ అయితే ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి నాకు. సేమ్ మనకు ఒకే సైజ్ ప్యాక్ ఆఫ్ 2 కూడాను. ఒకే సైజ్ ఒకే ప్యాటర్న్ లో తీసుకున్నాను. నేను తీసుకున్న వాటిలో ఇదే ఎక్కువ ప్రైస్, 300 అబోవ్ పడింది. అది మిస్టేక్, నేను ప్రైజెస్ రాసుకోవాల్సింది, నాకు ఐడియా లేదు. పైన అన్ని ప్రైజెస్ కూడా నేను ట్యాగ్ చేస్తాను. ఇది నాకు 350 350కి అబోవ్ అయితే ఇది పడింది. ఇది ఒక్కటే నేను తీసుకున్న దాంట్లో ప్రైస్ ఎక్కువ, కానీ మనకి ఇది సెర్మిక్ మెటీరియల్ వస్తుంది కాబట్టి ఆ మాత్రం ప్రైస్ ఉంటుంది. కానీ ఇవి మాత్రం పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి యూజ్ చేసినప్పుడు. ఏదైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, ఇంకేదైనా చెప్పాను కదా యూట్యూబ్ ఛానల్స్ కానీ, అలా అయితే ఇవైతే చాలా బాగుంటాయి. మంచిగా యూజ్ చేసుకోవాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే మనకి ఇవి అంత నీట్గా ఉంటాయి మన దగ్గర. ఇవి మాత్రం మనం బయట తీసుకుంటే చాలా ఎక్కువ చెప్తారు. ఒక్కొక్కటే మనకి 200కి 300కి చెప్పేవే ఉంటాయి. కానీ మనం
ప్యాక్ ఆఫ్ 350కి అలా వచ్చాయి. బయట తీసుకుంటే నిజంగా చాలా ఎక్కువ చెప్తారు. చిన్న చిన్న ఐటమ్స్ అడిగినప్పుడే ప్రైస్ చెప్తారు. మనకి ఇంత మంచివి అయితే ఇంకా ఎక్కువ ప్రైస్ చెప్తారు. ఇందులో అయితే మీషోలో మాత్రం మనకి ఈ మెటీరియల్ లో చాలా తక్కువ ప్రైజెస్ లోనే ఉన్నాయి. మంచి మంచి ప్రైజెస్ దొరుకుతున్నాయి. ఇంకా మ్యాగీ తిన బౌల్స్ కానీ సూప్స్ తాగినవి అవన్నీ చాలా బాగున్నాయి మీషోలో అయితే. నేనైతే ఇది కొంచెం క్యూట్ గా బాగున్నాయి అనేసి ఇవి తీసుకున్నాను. నేను వీటన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. నచ్చితే తీసుకోండి ప్రొడక్ట్స్ అనమాట. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇదైతే మనకి మసాలా వేస్ట్ బాక్స్ అన్నమాట. కొంచెం కొత్తగా ఉండాలని తీసుకున్నాను ఈ బాక్స్. మనకి ఇది ఏంటంటే మనకి ఇలా మూవ్ అవుతుంది, ఇలా రౌండ్ గా తిరుగుతుంది, డిఫరెంట్ గా ఉంది అనేసి ఈ మసాలా బాక్స్ అన్నమాట తీసుకున్నాను. ఇలా మనకి క్యాప్ ఇది. ఇందులో మనము పోపు సామాన్లు వేసుకోవచ్చు. జీలకర్ర, ఆవాలు, ధనియాలు ఇలా వగైరా మసాలా ఐటమ్స్ అన్ని ఇందులో వేసుకోవచ్చు. అండ్ మనకి ఒక క్యూట్ స్పూన్ కూడా దీనికి ఇచ్చారు, తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ప్రతిదానికి. అండ్ ఇందులో పెట్టిస్తే అయిపోయింది. మనకి చాలా బాగుంది. అండ్ మంచిగా చూడండి, ఇలా రౌండ్ గా తిరుగుతుంది. కొంచెం కొత్తగా ఉంది కదా. అండ్ ఇవి కూడా మనం వాష్ చేసుకోవచ్చు, తీసేసి రావుగాలని లేదు. ఇలా మనము ఏదైనా డస్టీగా అయిపోయినప్పుడు తీసుకుని వాష్ చేసుకోవడానికి కూడా అవుతుంది. ఇలా మనం ఒక దగ్గర పెట్టేసి మనకి ఏ ఐటమ్స్ కావాలంటే ఇలా, అంటే మనకు అందుబాటులోనే ఉంటుంది ఇది, కానీ ఇలా మూవ్ చేసుకుంటే ఇంకొంచెం ఈజీగా అనిపిస్తుంది కదా. అండ్ మంచి కలర్ కాంబినేషన్ లో కూడా ఉంది చూడండి, బ్లూ అండ్ వైట్ కలర్ లో చాలా బాగుంది ఇదైతే. ఇదైతే నాకు 134 రూపీస్కి వచ్చింది. చాలా బాగుంది కదా. అన్ని నేను తీసుకున్న ఐటమ్స్ అన్ని అండర్ 200 లోనే తీసుకున్నాను. అంటే ప్రతి ఒక్కరు తీసుకునే బడ్జెట్ లోనే మంచి ఐటమ్స్ అండ్ చాలా యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్. మన కిచెన్ లో మస్ట్ హ్యావ్ ప్రొడక్ట్స్ కదా ఇవన్నీ. ఖచ్చితంగా మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఇది కూడా మనకి ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సే, కానీ ఇది కొంచెం డిఫరెంట్ కదా. ఇందులో కూడా మనం చాప్ చేసిన వెజిటేబుల్స్ వేసి మనం క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. అలా అయినా బాగుంటుంది. అల్లం కానీ, పచ్చిమిర్చి కానీ, కొత్తిమీర కానీ ఇవన్నీ తీసుకొని ఉంటాము. అలా కవర్ తోనే అంటే కవర్ తోనే ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఉంటాము. ఆ ఫ్రిడ్జ్ మొత్తం చూడడానికి అదేంటో ఫ్రిడ్జ్ లా కనిపించదు, కవర్లతో నిండుగా ఉన్నట్టు కనిపిస్తుంది. అదే ఇవైతే మనకి దేని మట్టుగా అది సపరేట్ గా ఇలా 6 బాక్సెస్ లో ఇచ్చాడు. పైగా మనకి ఇది క్లోజ్ చేసుకోవడానికి ఇలా క్యాప్స్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో కొన్ని ఐటమ్స్, కొత్తిమీర మన ఫ్రిడ్జ్ లో కవర్ చేయకుండా, అంటే క్లోజ్ చేయకుండా మనం పెడితే అది డ్రై అయిపోతుంది. ఎంత ఫ్రిడ్జ్ లో పెట్టినా కొత్తిమీర అయినా కరివేపాకైనా ఏవైనా మనము క్లోజ్ చేయకపోతే అది ఎండిపోతుంది. అదే మనం ఇలాంటి బాక్సెస్ లో, మనం స్టోరేజ్ బాక్సెస్ లో పెట్టుకుంటే అవి డ్రై అయిపోకుండా ఉంటాయి, నీట్ గా ఉంటాయి మన ఫ్రిడ్జ్ లో. అండ్ ఫ్రిడ్జ్ కూడా చూడడానికి చాలా నీట్ గా కనిపిస్తుంది. అల్లం పెట్టుకోవడానికి ఒక బాక్స్ కానీ, పచ్చిమిర్చికి, అలాగే కరివేపాకు లీవ్స్ అన్ని తీసేసి అవి కూడా ఒక బాక్స్ లో పెట్టుకొని, కొత్తిమీర ఇలా మనం దేనికి మట్టుగా సపరేట్ గా పెట్టుకుంటే ఫ్రిడ్జ్ కూడా చూడడానికి బాగుంటుంది. ఈ ట్రాన్స్పరెంట్ బాక్స్ కాబట్టి మనకి ఎందులో ఏ బాక్స్ లో ఏది ఉందని కనిపిస్తుంది, మనం ఈజీగా తీసుకోవచ్చు. ప్యాక్ ఆఫ్ 6 వచ్చి నాకు 134 రూపీస్కి వచ్చాయి. చాలా బెస్ట్ బడ్జెట్ అనుకోవాలి. చాలా బాగున్నాయి కూడా బాక్సెస్ అయితే. మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మాత్రం చాలా నీట్ గా ఉంటాయి ఇవన్నీ. లాస్ట్ వన్ ఇది, అండ్ కొంచెం ఇదే లాస్ట్ వన్, అండ్ కొంచెం డిఫరెంట్ గా అండ్ చాలా కొత్తగా ఉన్న ఐటమ్ ఇది. అంటే ఇంతకు ముందే వచ్చింది, కానీ కొంచెం కొత్తగా అనిపించి నేను తీసుకున్నాను. అంటే మీషోలో అయితే ఇది ఎప్పుడో లాంచ్ చేశారు, కానీ పెద్దగా ఇంకా అందరికీ తెలియదు. ఎప్పుడో నేను షార్ట్ వీడియోలో చూసాను, ఇలాంటిది కూడా ఉంటుందా అనుకున్నాను. ఏమో ఒకసారి తీసుకున్నాను. ఏంటిది అనుకుంటున్నారా? అంటే ఇలా ఎగ్స్ వేసుకొని ఇలా మనం ఒక్కొక్కటి తీస్తూ ఉంటే అవి ఎగ్స్ అనమాట ఫ్రంట్ కి ఇలా వస్తూ ఉంటాయి. ఎప్పుడో షార్ట్ వీడియోలో చూపించాను, అది పైన ట్యాగ్ చేస్తాను చూడండి. ప్రెసెంట్ ఎగ్స్ ఉంటే ఇప్పుడే ట్రై చేద్దాను. నా దగ్గర ప్రెసెంట్ ఎగ్స్ లేవు, ఇప్పుడు కార్తీక మాసం కదా, ఎప్పుడైనా ట్రై చేస్తాను. అది ఇలా మనకి ఫ్రంట్ సైడ్ ఇలా వస్తూ ఉంటుంది, కానీ దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే
ఇక్కడ ఎగ్ వేయాలి. ఇక్కడ వేసిన ఎగ్ ఇలా వెళ్ళి కిందకి ఇలా తిరిగి 4 పోర్షన్ నుంచి వెళ్తాడికి ఫస్ట్ ఎగ్ అయితే నీట్ గా వెళ్ళిపోతుంది, కానీ సెకండ్ ఎగ్ వెళ్తాడికి మన గుండె ఆగిపోతుంది, పగిలిపోతుందేమో అనేసి. కానీ ఇది వేయడానికి కొంచెం ట్రిక్ యూజ్ చేయాలి. ఇలా మనం కింద నుంచి ఒక్కొక్క ఎగ్ పెట్టుకొని వేసుకుంటే అవి బ్రేక్ అవ్వగానే పైనుంచి ఇలా ఇచ్చారు కదా ఒక పోర్షన్ అనుకొని మనం ఇలా ఎగ్స్ మొత్తం వేసిస్తే బ్రేక్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక ఎగ్ తీస్తుంటే ఇంకో ఎగ్ ఇలా ముందుకు వస్తూ ఉంటుంది తీసినప్పుడు, కానీ వేసినప్పుడు మాత్రం కొంచెం కష్టమే మనకి. ఈ పోర్షన్స్ నుంచి ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో తెలియదు కదా. ఫస్ట్ పోర్షన్ అండ్ సెకండ్ పోర్షన్ మనకు ఫుల్ అయిన వరకు కొంచెం టెన్షన్ గా ఉంటుంది, ఎగ్స్ బ్రేక్ అయిపోతాయేమో అనేసి. నెక్స్ట్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. అందుకే మనము ఆ ఫస్ట్ 2 పోర్షన్స్ మనం ఈ కింద నుంచి ఎగ్స్ అనమాట ఇలా ఎగ్ ఒక్కొక్కటి తోసుకొని మనము ఫిల్ చేసుకుంటే మనకు కొంచెం బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. అండ్ మీకు తర్వాత దీని వీడియో నేను పెడతాను. ఎవరికైనా ఇది యూజ్ అవుతుందంటే ఇదైతే నేను 142 రూపీస్ తీసుకున్నాను. ఎవరికైనా నచ్చితే తీసుకోండి. అండ్ దీనిలోనే మనకి తక్కువ పోర్షన్ 2 పోర్షన్స్ ఉన్నాయి, అవైతే ఇంకాస్త మనకి బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉండవు. ఇది అయితే మనకి 30 ఎగ్స్ కూడా పడుతుంది. అంటే ఒక సెట్ తీసుకుంటే సెట్ మొత్తం ఇలా ఎగ్స్ పడతాయి. అందులో అయితే కొంచెం తక్కువ పడవచ్చు. ఇవే నేనైతే మిషన్ నుంచి తీసుకున్న కిచెన్ ఐటమ్స్, అన్ని డైలీగా మనం యూజ్ చేసే ఐటమ్సే. ఇవే అప్పుడప్పుడు కొనుక్కునే, ఇప్పుడు డ్రై ఫ్రూట్ కటర్ అయినా కార్న్ కటర్ అని ఇవే కొంచెం మనం అప్పుడప్పుడు యూజ్ చేస్తాం, కానీ మిగతావన్నీ మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ఐటమ్సే. ఈ అన్ని ఐటమ్స్ కూడా మనకి అండర్ 200 లోనే. ఒక్క సెరమిక్ బౌల్సే మనకి 344 రూపీస్ ఆ ప్రైస్, అంటే అండర్ 350లో వస్తుంది. ప్రతి ఐటమ్స్ కూడా మనకి అండర్ 200 లోనే. అండర్ 200 ఇంకా నేను మాక్సిమం 180 190 కూడా నేను ప్రైస్ దాటనివ్వలేదు. అన్ని బడ్జెట్ లో తీసుకున్నాను, అందరూ తీసుకునే విధంగా. అండ్ కొంచెం కొత్తగా అందరికి యూజ్ అయ్యే ఐటమ్స్ ఇవి అనుకుంటున్నాను. నేనైతే చూపించిన ప్రొడక్ట్స్ అన్ని ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏమైనా ప్రొడక్ట్స్ మీద రివ్యూ ఇవ్వమన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇంతవరకు మీరు చూసినట్లయితే నచ్చినట్లే కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టు. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కానీ వీడియో వచ్చిందా లేదా మీకు తెలియాలి కదా. అందుకే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు చూసేవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఓకే, బాయ్ బాయ్.